హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము 10th క్లాస్కి సంబంధించిన ఒక గ్రాఫ్ ప్రాబ్లం, 8 మార్క్స్కి కంపల్సరీ ఒక గ్రాఫ్ ప్రాబ్లం ఉంటుంది. ఈజీగా మనం పాయింట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా గ్రాఫ్లో ప్లాట్ చేయాలి పాయింట్స్ని అన్నది చూద్దాము. చూడండి, ఈక్వేషన్స్ ఆర్ 2x plus y minus 6 equal to 0 and 4x minus 2y minus 4 equals to 0. These are the two equations అన్నమాట. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టెంట్ని మనము ట్రాన్స్పోజ్ చేసుకోవాలి. సో 2x plus y equal to 6 అయ్యేది. నెక్స్ట్ 4x minus 2y equals to 4 ఉంది. ఒకవేళ ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్కి మనము గ్రాఫ్ డ్రా చేయాల్సి ఉంటుంది. చూడండి, 2x plus y equal to 6 అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ని జీరోగా తీసుకుంటున్నా, దట్ మీన్స్ ఇదంతా జీరో అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ ఏముంది, y ఈక్వల్స్ టు 6. సో 0,6. ఇప్పుడు ఏంటంటే వైని జీరో తీసుకుంటున్నా, ఈ పార్ట్ ఇప్పుడు జీరో అయిపోతుంది. ఇది జీరో అయిపోతే ఇంకేం మిగిలింది చూడండి, 2x ఈక్వల్ టు 6 అయ్యింది. అంటే ఏంటి, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో దాంతో మనము ఇక్కడ ఉండే వాటిని డివిజన్ చేయాలి. దట్ మీన్స్ 6ని 2తో డివిజన్ చేయాలి. యాక్చువల్లీ 2 టేబుల్ అయితే వచ్చేసింది, ఒకవేళ టేబుల్లో లేని నెంబర్ అయితే అందుకే కోఎఫిషియంట్తో కంపల్సరీ డివిజన్ చేయాలి. 2 3s are 6. సో 3 ఎప్పుడు ఎక్స్ 3 అయినప్పుడు y 0 అవుతుంది. సో 3,0. నెక్స్ట్ 4x minus 2y equals to 4. ఈ ఈక్వేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాం, x వాల్యూ 0. ఇదంతా 0 అయిపోతే చూడండి, minus 2y equals to 4. దట్ మీన్స్ 2తో 4ని డివిజన్ చేయాలి. 2 2s are 4 లేదా 4ని 2తో డివిజన్ చేయాలి. 2 2s are 4. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -2 అవుతుంది. 0,-2 అవుతుంది. నెక్స్ట్ y ఈక్వల్స్ టు 0. దట్ మీన్స్ ఇప్పుడు ఈ పార్ట్ అంతా 0 అయిపోతుంది, ఇదంతా 0. ఇంకేం మిగిలింది, 4x ఈక్వల్ టు 4. దట్ మీన్స్ 4తో 4ని డివైడ్ చేయాలి. 4తో 4ని డివైడ్ చేస్తే 4 1 ఈజ్ 4. దట్ మీన్స్ x వాల్యూ ఈజ్ 1. 1,0. చూడండి, మనకి ఈజీగా వాల్యూస్ వచ్చేస్తాయి. అంటే వేరే 1 2 3 -1 -2 ఇలా సబ్స్టిట్యూట్ చేసుకునే బదులు x0 ఒకటి y0 ఒకటి సింపుల్గా డ్రా చేసేయచ్చు అన్నమాట. ఇప్పుడు మనకు వచ్చిన పాయింట్స్ని ప్లాట్ చేద్దాం. ఫస్ట్ వన్ 0,6. దట్ మీన్స్ x0 y అనేది 6 అయ్యాలి, 6 అవ్వాలి. x0 అనేది ఇక్కడ ఉంటుంది, y అనేది 6 ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ x డాష్ y డాష్ దీన్ని కంపల్సరీ మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది, 0 అనేది. నెక్స్ట్ ఆల్రెడీ చెప్పాను, రైట్ సైడ్ మనం కుడి చేతితో చేసే పనులు పాజిటివ్స్ కాబట్టి పాజిటివ్ నెంబర్స్, లెఫ్ట్ హ్యాండ్తో చేసే పనులు నెగిటివ్స్ కాబట్టి నెగిటివ్ నెంబర్స్ మనము గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అప్ సైడ్ పాజిటివ్స్, డౌన్ సైడ్ నెగిటివ్స్ అనమాట. సో 0,6 అంటున్నారు కాబట్టి x0 ఇక్కడ ఉంటుంది, y 6 ఇక్కడ ఉంది కాబట్టి 0,6 ప్లాట్ చేసి. నెక్స్ట్ 3,0. దట్ మీన్స్ x3 y0 అనమాట. x3 ఎక్కడుంది, ఇక్కడ ఉంది, ప్లాట్ చేసేస్తాం. ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ని మనము కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈక్వేషన్కి సంబంధించిన పాయింట్స్ 0,-2. x0 అవ్వాలి, y -2 అవ్వాలి. x0 ఎక్కడుంది, y -2 అంటే ఇక్కడుంది. నెక్స్ట్ 1,0. దట్ మీన్స్ x1 y0. x1 అంటే ఇక్కడ ఉంటుంది, y0 అంటున్నారు కాబట్టి అది ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ని కలుపుతూ మనము ఒక లైన్ డ్రా చేయాల్సి ఉంటుంది. సో ఇంటర్సెక్షన్ పాయింట్ అనేది మనకి వచ్చేసింది. చూడండి ఇక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్ అనేది y కూడా 2, x కూడా 2 వచ్చింది. 2,2. ఇది మనకి కరెక్టా కాదా తెలియాలి అంటే ఈ
పాయింట్ని ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 2s are 4 + 2 6. సో సరిపోయిందా? మనం చేసింది కరెక్టే కాదు. అంటే ఈ పాయింట్ని మనం ఇక్కడ కనుక్కోకుండా ఫైండ్ అవుట్ చేయకుండానే మనం కనుక్కునేసాం చూడండి. ఇంటర్సెక్షన్ పాయింట్ అన్నమాట. మనం ఇంకా క్లియర్గా గ్రాఫ్ పేపర్లో కానీ గుర్తించినట్లయితే పాయింట్లలో కూడా తేడా లేకుండా కరెక్ట్గా వస్తుందన్నమాట. చూసారు, ఇది చాలా ఈజీగా x01 y01 రెండింటికి కూడా 2 పాయింట్స్ తీసుకొని మనము గ్రాఫ్ని డ్రా నేర్చుకోవచ్చు అనమాట. ఇది కానీ వచ్చినట్లయితే మన 8 మార్క్స్ మనకు కంపల్సరీ మనకు గ్రాఫ్కి మన చేతిలో ఉన్నట్లే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. థ్యాంక్ యూ.